హాయ్ ఫ్రెండ్స్. ఓకే, అంతకుముందు చెప్పుకున్నట్టుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 3లో పేపర్ 2లో పార్ట్ 1 హిస్టరీ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర గురించి తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు 50 మార్కులకి అది రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ 2లో పాలిటీ, ఇది ఒక 50 మార్కులకు ఉంటుంది. ఇంకొక 50 మార్కులు ఎకానమీ ఉంటుంది ఈ యొక్క పేపర్ 2లో భాగంగా. ఇప్పుడు మనం పార్ట్ 2 అంటే పేపర్ 2లోనే మరి పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. పాలిటీ, ఇండియన్ పాలిటీ గురించి ఈ యొక్క సిలబస్ ఉంటుంది. మరి ఏమేమి ఇచ్చారు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ దీని యొక్క టైటిల్ వచ్చేసి భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు. ఇది మనకి కంపల్సరీగా అంటే భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు అనేటువంటి టైటిల్ కలిగి ఉంది. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు ఏంటి, ఎట్లి పరిస్థితుల్లో ఎట్లా వచ్చింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది, భారత రాజ్యాంగం ఏ విధంగా తయారు చేసుకోవడం జరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగం పరిణామ క్రమం, అదేవిధంగా స్వభావం మరియు ముఖ్య లక్షణాలు, రాజ్యాంగ పీఠిక. ఇక్కడ భారత రాజ్యాంగం మరి ముఖ్యంగా పరిణామ క్రమంలో కొన్ని చట్టాలు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1773లోనే మరి రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చట్టాలు అంటే చట్టాలు అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరిగింది. 1813 చట్టం కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. మరి దాని ప్రకారంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం తయారు చేసిన తర్వాత మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి మరి పట్టింది ఇది రాజ్యాంగం తయారు చేసుకోవడానికి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగం ఏర్పడక ముందు ఏర్పడే వరకు ఉన్నటువంటి పరిణామ క్రమం అనేటువంటిది అడుగుతారండి. ఇండియన్ హిస్టరీ నుంచి కాన్స్టిట్యూషన్ వరకు మరి కొనసాగినటువంటి పరిణామ క్రమం అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే వివిధ రకాలైనటువంటి చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ చట్టాల మీద బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ యొక్క చాప్టర్లో. ముఖ్యంగా చట్టాలు అనేటువంటి ముందే చెప్పాను, రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మరి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మరి చట్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్క చట్టం యొక్క విశిష్టత ఏంటి, భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని గురించి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది అక్కడ. ముఖ్యంగా దాని యొక్క స్వభావం ఎలా ఉంది, అదేవిధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మరి దాని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, భారత రాజ్యాంగం దృఢమైనది కాదు, అదృఢమైనది కాదు 2 లక్షణాలు ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాల్లో ఏకకేంద్ర సమైక్య లక్షణం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఏక పౌరసత్వం ఉంటుంది. అదేవిధంగా దీనికంటే ఒక ప్రత్యేకత అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏకకేంద్రీకృత వ్యవస్థ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా అంటే వివిధ దేశాల నుంచి స్వీకరించుకున్నటువంటి వాటి నుంచి మనం అంటే వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి దీన్ని స్వీకరించుకోవడం జరిగింది. అందుకోసం భారత రాజ్యాంగం యొక్క చిహ్నం వచ్చేసి ఏనుగు, ఐరావతం అనేటువంటిది పెట్టుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే అంత పెద్దది భారత రాజ్యాంగం, సుదీర్ఘమైనటువంటి విశాలమైనటువంటి రాజ్యాంగం గురించి ఇక్కడ ఈ పేపర్ 2లో పార్ట్ 2లో భాగంగా చదవటం అనేటువంటి జరుగుతుంది. గ్రూప్ 3 అభ్యర్థులు, అదేవిధంగా గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్ వచ్చేసి చట్టాల మీద ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగం యొక్క స్వభావం ఎలా ఉంది, దానితోపాటు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, మరి ప్రాథమిక విధులు ఉంటాయి, పౌర విధులు ఉంటాయి, మరి ప్రాథమిక హక్కులు ఉంటాయి, మరి అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఉంటాయి. దానితో పాటు ముఖ్యంగా ఏకకేంద్రీకృత వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటిది, ఉమ్మడి జాబితా మరి ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితా, ఇవన్నీ కూడా ఇక్కడ ముఖ్య లక్షణాలుగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. రాజ్యాంగ పీఠిక అనేటువంటి దానికి కూడా ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. మరి మనంతరికి మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం ఇది, మనంతరికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఇది. కాబట్టి దీన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని రాజ్యాంగ పీఠికలో పొందుపరుచుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2వ చాప్టర్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, భారత రాజ్యాంగం తయారు చేసినప్పుడు 395 ప్రకరణలు ఉన్నాయి, మరి 22 భాగాలు, ఇవన్నీ కూడా షెడ్యూల్స్ మరి ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ప్రాథమిక హక్కులు ఎక్కడ ఏ నిబంధన నుంచి ఏ నిబంధన వరకు ఉన్నాయనేటువంటిది అభ్యర్థి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్టికల్స్ అంటే ప్రకరణల మీద కూడా, నిబంధనల మీద కూడా బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, మరి ఎక్కడి నుంచి ఏ నిబంధన వరకు మరి ఈ ప్రాథమిక హక్కులు విస్తరించి ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే
ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అనేటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఆర్టికల్ 17 ఉంది, అంటరానితనాన్ని నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చెప్తుంది. మరి ప్రాథమిక హక్కులులో భాగంగా ఇంకా కొన్ని నిబంధనలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి నిబంధనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 32 ఉంది. మరి రాజ్యాంగానికి గుండెకాయ వంటిది అని చెప్తాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ప్రాథమిక హక్కులను సంరక్షించేటువంటి హక్కుగా ఆర్టికల్ 32ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నొక్కి వకాణించినని మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేటువంటివి 6 ఉన్నాయి. మరి ఏ హక్కులు ఏంటి అనేటువంటిది మనం చాప్టర్ చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు సిలబస్ విశ్లేషణ కాబట్టి ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, మరి ఏ నిబంధన నుంచి ఏ నిబంధన వరకు ఉన్నది అనేటువంటిది చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అభ్యర్థి. కంపల్సరీగా ప్రాథమిక హక్కులు మరి ప్రాధాన్యత ఏంటి, ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కులు మనం ఏదైనా కోల్పోయినప్పుడు దాన్ని మరి రిట్ జారీ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టుకు కావచ్చు, ఏదైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే మరి కంపల్సరిగా హైకోర్టుకు కావచ్చు, సుప్రీంకోర్టుకు కావచ్చు, మరి అక్కడికి వెళ్ళేసేసి అభ్యర్థి అక్కడ మనం రిట్స్ ద్వారాగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్టికల్ 226 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు. ఆర్టికల్ 226 హైకోర్టులో మనం రిట్ వేయడానికి అవకాశం ఉంది. రిట్ జారీ చేసి మరి దాని ప్రకారం మనకి హక్కుల్ని కాపాడేటువంటి మరి రైట్స్ మనకి రాజ్యాంగం ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టుకి మరి హైకోర్టుకి అటువంటి అధికారాలు ఉన్నాయి. అంటే ప్రాథమిక హక్కులు ఏదైనా మనకు భంగం కలిగినట్లయితే ఏ అభ్యర్థికైనా అటువంటి జరిగినప్పుడు ఈజీగా కోర్టులో రిట్ జారీ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే అప్పీల్ చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. దాని ప్రకారం రిట్స్ ప్రకారం కంపల్సరీ హేబియస్ కార్పస్ రిట్ కావచ్చు, మ్యాన్మస్ కావచ్చు, ఇవన్నీ కొన్ని రిట్స్ ఉన్నాయి. ఆ రిట్స్ ప్రకారం వాళ్ళు జారీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు కంపల్సరీగా హైకోర్టును కావచ్చు, సుప్రీంకోర్టును కావచ్చు, ఈజీగా వెళ్ళి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మరి ఉంటుంది ప్రజలపై అనేటువంటి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి స్వీకరించారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించారు. ఆదేశ సూత్రాలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు అనేటువంటివి మనం చెప్పొచ్చు. అంటే ఇటువంటివి పాటించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి ఆదేశ సూత్రాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అని చెప్తారు గాంధీజీ గారు అయితే. ఎందుకంటే మద్యపాన నిషేధం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఆదేశ సూత్రాల్లో ఉంటుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పాటిస్తుంటాయి, కొన్ని పాటించవు. సంపూర్ణ మద్యపాన నిషేధం అనేటువంటిది ఎందుకంటే ఇది మరి కంపల్సరీ ఆదేశ సూత్రాల్లో ఉంది. కాబట్టి ఆదేశ సూత్రాల్లో ఉంది కాబట్టి దీన్ని పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా పాటించాలనేటువంటి రూల్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆదేశ సూత్రాలు అనేటువంటివి కూడా కొంత కీలకమైనటువంటివే. కాకపోతే మరి వాటిని పాటించాలా వద్దా అనేటువంటిది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రాథమిక విధులు అనేటువంటివి భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు లేవు. తర్వాత 1944లో మరి ముఖ్యంగా ఇక్కడ తీసుకోవటం అనేటువంటిది జరిగింది. అంటే 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీన్ని తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ప్రాథమిక విధులు అనేటువంటివి కూడా చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 10 ఉన్నాయి, తర్వాత 11 అయినాయి. అంటే ముఖ్యంగా ప్రాథమిక విధులు అంటే పౌర విధుల గురించి కూడా ఇక్కడ యాస్పిరెంట్ కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మరి జాతీయ గీతాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్ర సమరయోధుల్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయకుండా వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అంతా కూడా ప్రాథమిక విధుల్లో ఇక్కడ అభ్యర్థి మరి పరిగణలోకి తీసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడి నుంచి బిట్స్ రావడం అనేటువంటిది ఉంటుంది. ప్రాథమిక విధులు వచ్చేసి 51A నిబంధనలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. 51A ఇక్కడ మేజర్ బిట్ ఇంపార్టెంట్. అది స్వరణ్ సింగ్ కమిటీ ఆదేశాల మేరకు మరి ప్రాథమిక విధులను 51A అనేటువంటి ఆర్టికల్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మరి నెక్స్ట్ 3rd చాప్టర్ వచ్చేసి భారత సమైక్య ప్రత్యేక లక్షణాలు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏకకేంద్రలో సమైక్య అంటే మరి కంపల్సరీగా కేసీ వేర్ అర్ధ సమైక్య అనేటువంటి సూచన చేయడం అనేటువంటి జరిగింది. కేసీ వేర్ అనేటువంటి మహాపండితుడు భారత సమైక్య అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉంటాయి. కానీ లాస్ట్ చివరి స్థాయికి వచ్చేసరికి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఏకకేంద్రంలో సమైక్య ఇది అనేటువంటిది కేసీ వేర్ అనేటువంటి పండితుడు అర్ధ సమైక్య అనేటువంటిది ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి సంబంధాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ చాప్టర్లో తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కేంద్రానికి ఉండేటువంటి అధికారాలు ఏంటి, రాష్ట్రానికి ఉండేటువంటి అధికారాలు ఏంటి, అదేవిధంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఎటువంటి అధికారాలు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని ఏ విధంగా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, విధులను మరి అధికారాలను ఏ విధంగా మరి పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇక్కడ తెలుసుకునే
తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 7వ షెడ్యూల్లో ప్రకటించినట్టుగా కంపల్సరిగా మరి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఏ విధంగా జరగాల్సిన అవసరం ఉంది. శాసన అధికారాలు కావచ్చు, ఆర్థిక అధికారాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అధికారాలని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, పంపిణీ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పన్నులు విధింపు, రాష్ట్రానికి సంబంధించిన పన్ను కావచ్చు, లేకపోతే కేంద్రానికి సంబంధించిన పన్ను కావచ్చు, మరి వచ్చేటువంటి వాటాల్లో మరి ఫర్ ఎగ్జాంపుల్ GST కావచ్చు, మరి వాటిలో మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈ చాప్టర్లో తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. భారత సమైక్య ప్రత్యేక లక్షణాలు, మరి సమైక్య అంటేనే మరి యూనియన్ కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మరి ఫెడరల్ స్టేట్ ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి దాని మీద బిట్స్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. మరి కేంద్రంలో రాష్ట్రపతి ఉంటారు, అదేవిధంగా ప్రధానమంత్రి ఉంటారు, మరియు మంత్రిమండలి ఉంటారు. వాళ్ళు ఏ విధమైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు, రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, ప్రధానమంత్రికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, మరి మంత్రిమండలికి ఎటువంటి అధికారాలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటారు, మరి ముఖ్యమంత్రి ఉంటారు, మరియు మంత్రిమండలి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉంటాయి, ఏ నిబంధనల్లో వీటిని పొందుపరచడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 79 ఉంటుంది, పార్లమెంటు గురించి చెప్తుంది. మరి రాష్ట్రపతి అధికారాలు ఏమేమి ఉన్నాయి, శాసన అధికారాలు కావచ్చు, ఆర్థిక అధికారాలు కావచ్చు, మరి న్యాయ సంబంధమైనటువంటి అధికారాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 143 అనేటువంటి ఆర్టికల్ ఉంది. మరి కంపల్సరీగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు నుంచి సలహా కోరుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 123 అనేటువంటిది ఉంది. రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశం ఉంది. 123 అనగానే ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి పవర్ ఇక్కడ రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో అయితే మరి గవర్నర్కు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా రాష్ట్రపతి ఈ యొక్క 123 నిబంధనని ఉపయోగించి ఆర్డినెన్స్ జారీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కంపల్సరీగా మరి ఈ ఆర్డినెన్స్ కూడా మరి శాసనబద్ధమైనదిగా మనం పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, ప్రధానమంత్రికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, మంత్రిమండలికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, అంటే బాధ్యతలు, సమిష్టి బాధ్యత అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. 74(1) ఆర్టికల్ ప్రకారం మంత్రిమండలికి సమిష్టి బాధ్యత ఉంటుంది. అంటే రాష్ట్రపతి ఒక నిర్ణయం తీసుకుంటే కంపల్సరీగా మంత్రిమండలి తీసుకున్నట్టుగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రధానమంత్రి మరి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, రాష్ట్రపతి వాస్తవ పరిపాలన అధికార లేకపోతే నామమాత్రపు అధిపత్య, రాష్ట్రపతి నామమాత్రపు అధికారం అంటాం, అదేవిధంగా ప్రధానమంత్రిని వాస్తవ పరిపాలన అధికారం అంటాం. కాబట్టి వీటి మీద కూడా బిడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి యుద్ధం వచ్చినప్పుడు భారతదేశంలో ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు పూర్తి పవర్స్ అంటే ఫుల్ పవర్స్ అన్నీ కూడా రాష్ట్రపతికి ఉంటాయి. అందుకోసమే అత్యవసర అధికారాలు ఆర్టికల్ 352 కావచ్చు, ఆర్టికల్ 356 కావచ్చు, ఆర్టికల్ 360 కావచ్చు. అంటే 3 రకాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి. కంపల్సరీగా ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 356 రాష్ట్రాల్లో అల్లకల్లోలం, మరి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆ యొక్క గవర్నమెంట్ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు 356 ప్రకారం రాష్ట్రాల్లో మరి రాష్ట్రపతి పరిపాలన కూడా విధించేటువంటి పవర్ రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 360 ఎమర్జెన్సీని అంటే మరి ముఖ్యంగా ఎకానమిక్ ఎమర్జెన్సీని కూడా విధించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, ప్రధానమంత్రికి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, అదేవిధంగా మంత్రిమండలికి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి అనేటువంటిది కంపల్సరిగా నిబంధనలతో సహా తెలుసుకోవాల్సినటువంటి అవసరం యాస్పిరెంట్కి ఉంది. వీటి నుంచి బిట్స్ మరి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 73 మరియు 74 సవరణలు. ఇవి రాజ్యాంగంలో ఒక రకంగా చెప్పాలంటే మరి వీటి గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి గాంధీజీ అని మనం చెప్పొచ్చు. గ్రామాలు బాగుంటే మరి దేశం బాగుంటుంది. కాబట్టి మరి 73వ సవరణ, 74వ సవరణ. 73వ సవరణ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో మరి ఏ విధంగా మరి మంచిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 40 ఉంటుంది. మరి గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి చెప్పేది ఆర్టికల్ 40. అంటే నిబంధన 40 ప్రకారం మరి కంపల్సరీగా గ్రామ పంచాయతీ అనేటువంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎటువంటి అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి గ్రామ సర్పంచ్కి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, గ్రామ సెక్రటరీకి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, మరి గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు ఎటువంటి నిబంధనలు మరి ఎటువంటి అవకాశాలు సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటిది మొత్తం కూడా 73 చెప్తుంది. ఆర్టికల్ మరి 74 సవరణ వచ్చేసి పట్టణ పరిపాలన, మరి మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ మరి ఏ విధంగా ఉంది, మేయర్ అధికారాలు ఏంటి, ఇక్కడ కార్పొరేటర్ అధికారాలు ఏంటి, ఎటువంటి అధికారాలు కలిగి ఉన్నారు అనేటువంటి దాని గురించి మరి ఇక్కడ 74వ సవరణ చెప్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 73, 74వ రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి బిట్స్ రాకుండా
మరి ఎగ్జామినేషన్ అయితే జరిగేటువంటి పరిస్థితి లేదు. అటువంటి క్వశ్చన్ పేపర్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 73, 74 సవరణలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. 73వ సవరణ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అదేవిధంగా 74వ సవరణ వచ్చేసి పట్టణ పాలనకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ 6th వన్ ఎన్నికల వ్యవస్థ. మరి ఎన్నికల వ్యవస్థ అనేటువంటిది గుర్తు రావడంతో మనకి టిఎన్ శేషన్ అనేటువంటి ఆయన మనకి గుర్తొస్తారు. మరి టిఎన్ శేషన్ మంచి ఎన్నికల సంఘానికి ఒక గొప్ప అధికారిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఎన్నికల వ్యవస్థ అదేవిధంగా ఎన్నికల సంఘం అనేటువంటిది కూడా దీనికంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉంది ఇండియాలో. కాబట్టి అటానమస్ బడి ఇది. కంపల్సరీగా ఎన్నికల సంఘం అదేవిధంగా ఎన్నికల సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, బ్యాలెట్ ఏ విధంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది, అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క అధికారాలు ఏ విధంగా ఉండాలి, రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఎన్నికలు జరిగేటప్పుడు మరి నిజాయితీగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎన్నికల సంఘానికి ఉండేటువంటి పవర్స్ ఏంటి, అది కేంద్ర ప్రభుత్వంలో అయితేనేమో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రాల్లో కంపల్సరీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిషనర్ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎన్నికల సంఘం అనేటువంటిది కూడా ఒక అటానమస్ బడి కాబట్టి కంపల్సరీగా బిట్స్ ఎక్కువగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎన్నికల సంస్కరణలు అనేటువంటిది కూడా చాలా కీలకంగా మనం చెప్పొచ్చు. మరి బ్యాలెట్ ఒకప్పుడు బ్యాలెట్లో ఉండేవి, మరి తర్వాత మార్పులు రావడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, మరి జాతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యత ఏంటి, జాతీయ పార్టీల ప్రాధాన్యత ఏంటి, అసలు భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలత. అంటే ఇది కూడా అటానమస్ బడి, అంటే ఏకకేంద్రీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉందండి ఇండియాలో. అంటే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో న్యాయ వ్యవస్థని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికంటూ ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసిందంటే దానికి అందరం కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాన్ని సవాల్ చేయాల్సినటువంటి అవసరం కూడా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సవాల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. న్యాయ వ్యవస్థను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి న్యాయ వ్యవస్థ అనేటువంటిది క్రియాశీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక అధికారి తప్పు చేసినా కానీ దాన్ని మరి ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా న్యాయ వ్యవస్థ క్రియాశీలత గురించి వివరించారు. మరి నెక్స్ట్ 8వ చాప్టర్ వచ్చేసి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి షెడ్యూల్ కులాల వారికి ప్రత్యేకంగా ఒక కమిషన్ అనేటువంటిది, అదేవిధంగా షెడ్యూల్ తెగలు అనేటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కమిషన్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కమిషన్, వాళ్లకు ఇచ్చేటువంటి అధికారాలు, అదేవిధంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం, మరి మైనారిటీలకు ప్రాధాన్యత, ఇవన్నీ కూడా స్పెషల్గా కొన్ని కమిషన్లు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఆర్టికల్ 338 కావచ్చు, ఆర్టికల్ 340 కావచ్చు, ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా కొన్ని కమిషన్లు అనేటువంటివి ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. దీని ప్రకారం మరి ఇచ్చారు. మరి షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ ఎవరు ప్రస్తుతం అనేటువంటి అడిగే అవకాశం ఉంది. షెడ్యూల్ తెగల చైర్మన్ ఎవరు, మొట్టమొదటిసారిగా ఎవరున్నారు, లేకపోతే మహిళలు ఎవరన్నా పనిచేస్తే మహిళలు ఎవరున్నారు అనేటువంటి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత షెడ్యూల్ తెగల మరి చైర్మన్ ఎవరు, కమిషనర్ ఎవరున్నారు మరి అడగడానికి అవకాశం ఉంది. కమిషన్ యొక్క అధ్యక్షులు ఎవరున్నారు అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది. ఓబీసీ సంబంధించి వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మహిళలకు సంబంధించి కూడా అంతే ఉంటుంది. మైనారిటీల కమిషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ చాప్టర్ వచ్చేసి 9th భారత రాజ్యాంగం నూతన సవాళ్ళు. అంటే భారత రాజ్యాంగం అంతా రాశారు, బాగానే ఉంది. కానీ ఎప్పటికప్పుడు వాటిని ఏం చేసుకుంటూ పోవాలి, సవరించుకుంటూ పోవాలి. ఏదైనా మరి తప్పిదాలు జరిగినా కావచ్చు, వాటిలో ఉన్నటువంటి ఒప్పులు కావచ్చు, మరి తప్పులు కావచ్చు, వాటిని సరిదిద్దుకుంటూ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. భారత రాజ్యాంగం ఇంకా ఏమన్నా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా? ఆర్టికల్ 371A జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి విషయాలు, మరి అవన్నీ కూడా నూతనమైనటువంటి సవాళ్ళుగా మనం పరిగణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం ఉంది, లేకపోతే నిరుద్యోగం ఉంది, వాటిని ఏ విధంగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం వాటిని మనం నిర్మూలించడానికి అవకాశం ఉందా లేదా, ఉంటే ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేటువంటిది కూడా తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కేసులు, మరి వాటిని ఏ విధంగా ఛేదించాల్సిన అవసరం ఉంది. నూతనమైనటువంటి సవాళ్ళ కిందకి ఇవన్నీ కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పేపర్ 2లో భాగంగా పార్ట్ 2లో మరి పాలిటిక్స్ సంబంధించినటువంటి మ్యాటర్ ఇదంతా కూడా ఈ సిలబస్ కంపల్సరీగా ఇది చాలా వరకు అనేక రకాలైనటువంటి ఎగ్జామినేషన్స్లో ఉంది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామే కాదు, మరి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కావచ్చు, ఏపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా కావచ్చు. ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని మనం చెప్పొచ్చు. కంపల్సరీగా ఇండియన్ పాలిటీ లేనటువంటి ఎగ్జామ్ అనేటువంటిది లేదు. మరి అటువంటి పరిణామాలు ఎప్పుడు ఉండవు. కాబట్టి భారత రాజ్యాంగం మరి రాజకీయాలు అనేటువంటిది టైటిల్ తోటి వీళ్ళు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఫస్ట్ చూసినట్టయితే భారత రాజ్యాంగం పరిణామ క్రమం,
స్వభావం మరియు ముఖ్య లక్షణాలు పీఠిక అనేటువంటిది ఉంది. ఇక్కడ చార్టర్ చట్టాల గురించి బాగా చదవాలి, అదేవిధంగా ముఖ్య లక్షణాల గురించి బాగా చదవాలి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, ఈ మూడింటి గురించి కూడా చాలా మరి ఎక్కువగా మ్యాటర్ ఉంటుంది. నిబంధనలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, వీటిని ఏ విధంగా కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 అనేటువంటిది జీవించే హక్కును తెలియజేస్తుంది. ఆర్టికల్ 21A ఏం తెలియజేస్తుంది, విద్యా హక్కును తెలియజేస్తుంది అనేటువంటిది ఇక్కడ మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి భారత సమైక్య ప్రత్యేక లక్షణాలు, ఆస్ట్రేలియా నుంచి మనం సమైక్య లక్షణాన్ని స్వీకరించుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి కూడా వివిధ దేశాల నుంచి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఆచరించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, మరి అదేవిధంగా ప్రధానమంత్రికి మరి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలంటే ఎటువంటి మరి క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మంత్రిమండలికి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి, ఇవన్నీ నిబంధనలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి, ఆర్టికల్స్ ఉంటాయి. మరి అదేవిధంగా 73, 74 సవరణలు అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. 73వ సవరణ వచ్చేసి గ్రామీణ ప్రాంతానికి, అదేవిధంగా 74వ సవరణ వచ్చేసి పట్టణ పాలన ప్రాంతానికి మరి వర్తిస్తుంది. ఎందుకంటే దేశం మొత్తానికి రాష్ట్రపతి ప్రధానమంత్రి తిరగలేరు కాబట్టి మరి ముఖ్యంగా 73వ సవరణ 74వ సవరణ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ వస్తాయి. ఎన్నికల సంస్కరణలు ఏ విధంగా జరిగినాయి, మరి ముఖ్యంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని మీద, అదేవిధంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, మహిళలు, ఓబీసీ వాళ్ళు, వెనుకబడిన తరగతుల వారిని ఏ విధంగా మనం మరి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఏ విధంగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని మీద మరి కమిషన్ల చైర్మన్ల మీద బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి నూతనమైనటువంటి సవాళ్ళ మీద కూడా చాలా రకాలైనటువంటి బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది.